అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధర్మవరం పట్టుకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్. అయితే అది గతమని చెప్పవచ్చేమో. ఈ ప్రస్తుతం అయితే మాత్రం ధర్మవరం చేనేతకు కూడా డిజైనర్కి ఇది నేషనల్ అవార్డు రావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో వీరు ఎప్పుడూ చేనేత మీదే ఆధారపడేటువంటి ఈ కార్మికులు డిజైనింగ్లో కూడా తమ ప్రతిభా పాఠవాలను చూపెడుతూ ఏకంగా ఢిల్లీని మెప్పించినటువంటి నేపథ్యం. మరి మనతో పాటు డిజైనర్ ఏదైతే చేనేత డిజైనర్ నాగరాజు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం? సార్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఏంటి మీకు అవార్డు రావడం ఏ అంశంలో? సార్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిజైనింగ్ మనకి కేంద్ర ప్రభుత్వం వారు చేనేతకు సంబంధించి 3 కేటగిరీలలో ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డుని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అందులో డిజైన్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక భాగము. దానికోసము మనం డిజైన్ డెవలప్మెంట్లో ఏ విధమైనటువంటి గొప్పగా నేత నేసాము, తర్వాత ఎంతమంది చేనేత కార్మికులకి డిజైన్స్ ఇచ్చాము, వాళ్ళు ఆ డిజైన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి వేజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, తర్వాత ఎటువంటి మార్కెటింగ్ జరిగింది, ఏమైనా కొత్త మగ్గాలు పెరిగాయా, ఎటువంటి క్రియేషన్ చేశారని మొత్తం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సేకరించి ఎవరైతే అర్హత ఉంటారో వారికి నేషనల్ అవార్డు అనేది ప్రకటిస్తారు. ఇప్పుడు మీకు డిజైన్లో వచ్చింది అంటున్నారు. ఇప్పుడు చేనేత ఏ అంశాలు ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశాలే కాకుండా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ముఖ్యంగా ఈ అవార్డు గతంలో ఎవరికి వచ్చింది? సార్ మొదట వచ్చేసి డిజైన్ డెవలప్మెంట్లో ఏదైతే మనము చేనేత మగ్గం నందు డిజైన్స్ ఎక్కువగా చేస్తామో వాటికి ఇస్తారు. ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్లో డిజైన్ డెవలప్మెంట్లో ఫస్ట్ టైం నాకు రావడం జరిగింది. ఇంతవరకు ఎవరికి రాలేదు. అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి వర్కులన్నీ వాళ్ళు అవగాహన చేసుకొని ఇతను సరిపోతాడా లేదా జాతీయ అవార్డు రావడానికి అని వాళ్ళు క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ఇచ్చారు. ఇప్పటివరకు నేను చేసిన అయితే 2004 సంవత్సరం నందు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో సాంబా అనే సినిమా నందు శంకు చక్ర నామాలతో కూడినటువంటి ఒక పట్టు చీరని ప్రదర్శన చేస్తారు. అప్పట్లోనే నేను దాన్ని వారు కోడాలి మూవీస్ వారి ఆర్డర్ మేరకు నేను తయారు చేసి వాళ్ళకి మెప్పించి ఆ సినిమాలో ఇవ్వడం జరిగింది. అది ఎంతో సక్సెస్ అయ్యి ఆ సినిమాలోనూ చూపించారు. అప్పట్లోనే నాకు 2006 సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయ డిజైనర్గా రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు రాష్ట్ర పురస్కారం అందించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇప్పుడు చెప్తున్న అంశాలు అనేకం. మీరు గతంలో కూడా చాలా అంశాలు, ఎందుకంటే ఒక వస్త్రం మీద 32,000 జై శ్రీరామ్ అన్నట్టు కానీ ఇటువంటి ప్రత్యేకతలు మీ డిజైనింగ్లో ఏమేమి ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు చెప్పిన విధంగా 2004 సంవత్సరంలో సాంబా సినిమాలో శంకు చక్రనామాలతో కూడినటువంటి ఒక పట్టు వస్త్రాన్ని తయారు చేశాను. దాని తర్వాత నేను ఒకసారి లేపాక్షి టెంపుల్కి సందర్శించాను. ఏ విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి లేపాక్షి గోడల మీద కానీ శిల్పకళా సంపద చాలా ఉంది. వాటినన్నిటినీ తీసుకొని నేను ఒక గొప్ప పట్టు చీరను తయారు చేశాను. లేపాక్షిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లలిత కళలను, అదేవిధంగా దాని మీద ఉన్నటువంటి నెమిలి ఆకారాలను, ఏనుగు ఆకారాలను, నాగపడిగను, తర్వాత నంది విగ్రహాన్ని, వీటన్నిటి తీసుకొని తయారు చేసి అప్పుడు జరుగుతున్న లేపాక్షి ఉత్సవాల్లో అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారి చేతుల మీద నేను దాన్ని ఓపెనింగ్ చేసి ఆయన నుంచి నేను ప్రశంసలు అందుకున్నాను. ఆ తర్వాత 2017 సంవత్సరం నందు ఇస్రో వాళ్ళు 104 ర్యాకెట్లు ఒక్కసారిగా అంతరిక్షంలోకి వదిలి దిగ్విజయంగా సాధించారు. నేను దాన్ని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకొని 104 ర్యాకెట్లు పట్టు చీర నందు వచ్చే విధంగా తయారు చేశాను. వాటితో పాటు ఇస్రో సింబలు, ఇండియా అని నేమ్స్, భారత చక్రం ఇవన్నీ వచ్చే విధంగా పట్టు చీరను తయారు చేశాను. ఈ చీరని నేను అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారికి, అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారికి నేను చూపించాను. వాళ్ళు నన్ను చాలా అభినందించారు. దాని తర్వాత నేను జై శ్రీరామ్ అని 32,200 సార్లు జై శ్రీరామ్ అనేటటువంటి పదాలు 13 భాషల్లో వచ్చే విధంగా మొత్తము 180 అడుగులు ఉన్నటువంటి ఒక పట్టు వస్త్రాన్ని తయారు చేశాను. నేను దాన్ని అయోధ్యలోని రామ మందిరానికి కానుకగా ఇచ్చాను. వాటితో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ చిత్రాన్ని, ఆయన చేనేత కార్మికులకి ఏ పథకాలు అమలు చేస్తున్నాడు అనేటటువంటి కొన్ని శాలువాలను, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రాన్ని, ఈ విధంగా 3D అని చెప్పేసి మనం 3D సినిమా చూస్తాము, అద్దాలు పెట్టుకొని సినిమా చూస్తాము. సినిమానే కాదు, నేను దాన్ని చేనేత వృత్తిలందు కూడా చూస్తే బాగుంటుందని 3D అద్దాలు పెట్టుకుంటే ఒక కన్ను మూసుకొని చూస్తే ఒక డిజైన్ కనిపిస్తుంది, ఇంకో కన్ను మూసుకొని చూస్తే ఇంకో డిజైన్ కనిపిస్తుంది. ఆ విధంగా కనిపించే విధంగా 3D పట్టు చీరను కూడా నేను తయారు చేశాను. తయారు చేసిన తర్వాత దాన్ని చాలామంది నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతో నేను అందరికీ, కొంతమంది చేనేత కళాకారులకు, చేనేత అభిమానులందరికీ నేను నేసి ఇచ్చాను.
అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామి బొమ్మ, గాలి గోపురం ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్గా వచ్చే విధంగా తయారు చేశాను. ఈ విధంగా నేను చేసినటువంటి పురస్కారాలన్నీ గ్రహించి గత సంవత్సరం ఆగస్టు 15 రోజు విజయవాడలో రాష్ట్రపతి భవన్ నుంచి కూడా నాకు విందుకు ఆహ్వానించడం జరిగింది. అక్కడ నేను రాష్ట్రపతి గారిని కలిశాను, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను. వాళ్ళు కూడా నా పనితనాన్ని చూసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అదేవిధంగా నాకు నేను చేసినటువంటి వర్క్నంతా కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి ఎటువంటి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా నన్ను ఎన్నుకున్నందుకు, జాతీయ అవార్డు ప్రకటించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరొక అంశం అండి, ఇప్పుడు ధర్మవరం చేనేత అంటే ముఖ్యంగా చేనేత కార్మికుడు అంటే పూర్తిగా ఈ మధ్యకాలంలో చాలా విలువ తగ్గిపోయింది అన్నట్టు, అంటే అసలు అతను మనుగడే కష్టమైపోతున్నటువంటి నేపథ్యంలో మీకు ఈరోజు జాతీయ అవార్డు రావడం, దీన్ని ఎలా చూస్తారు? చేనేత కార్మికులందరికీ మీరు ఏమి సందేశం ఇవ్వరు? ఇవి చేనేత మామూలుగా మనకి జాతీయ అవార్డు అనేది ఏ సినిమా రంగమో, ఏ పారిశ్రామిక రంగమో, వ్యాపార దిగ్గజాలకు మాత్రం ఇస్తుంటారు. కానీ చేనేత అనేది ఒక చాలా చిన్న చూపుగా చూస్తున్నారు చేనేత కార్మికుల్ని. అటువంటిది చేనేతలో మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి అవార్డు ప్రకటించడం అనేది చాలా ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా ఈ అవార్డును నేను అంకితం చేస్తున్నాను. అదేవిధంగా మాకు చేనేత కార్మిక పరిశ్రమకి, చేనేత కార్మికులకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారిని, కేంద్ర ప్రభుత్వం వారిని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అవార్డు, నేషనల్ అవార్డు ఎప్పుడు తీసుకోబోతున్నారు? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్తారు? జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 7వ తేదీ నాకు జాతీయ అవార్డుని ఢిల్లీలోని భారత్ మండపం నందు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే మామూలు ఇంతకుముందు ప్రతి సంవత్సరము హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు ఏదో ఒకటి కేంద్ర మంత్రులు ఇస్తుంటారు. కానీ ఈసారి మా అదృష్టం కొద్దీ ప్రెసిడెంట్ గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు మాకు ఆమె చేతుల మీదుగా స్వయంగా మాకు ఈ జాతీయ అవార్డుని అందిస్తున్నారు. మీరు ఈరోజు ద్రౌపది ముర్ము చేతుల మీద తీసుకుంటున్నారు, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ మేము చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇది మా వ్యక్తిగతంగా కాకుండా చేనేత పరిశ్రమకే వచ్చినటువంటి అవార్డుగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా అలాంటి చిన్న ఊరిలో మేము చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇంత అవార్డుని ఇవ్వడం అనేది మా ఏదో జన్మలో చేసుకున్నటువంటి చాలా పుణ్యఫలంగా మేము ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఫైనల్గా చెప్పండి, నాగరాజ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఏం ప్లాన్స్ ఉన్నాయి? దేవుని దయ వల్ల ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాము. ఒక స్టేట్ అవార్డు తీసుకోవడం కానీ, ముఖ్యమంత్రి వాళ్ళని, ఉప ముఖ్యమంత్రి కానీ కలవడం కానీ, తర్వాత ఇప్పుడు జాతీయ అవార్డు కానీ తీసుకోవడము, ఇవన్నీ నేను ఎప్పుడూ ఊహించలేదు ఈ విధంగా వస్తుందని. దీని తర్వాత దేవుని దయ వల్ల నేను పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ధర్మవరం చేనేతకు దక్కిన గౌరవం అని చెప్పేసి నాగరాజ్ చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో నాకు, ఎందుకంటే అనేక అవార్డులు వచ్చాయి, కానీ ఈరోజు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాబోయే కాలంలో నేను ఒక అవార్డు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో నాకు నేనే కాదు, నా కుటుంబ సభ్యులే కాదు, చేనేత వర్గానికే ఇది ఒక మంచి శుభసూచకమని ఒకవైపు మాట్లాడుతూనే ఏదైతుందో రాబోయే కాలంలో కూడా అద్భుతమైన ఆవిష్కరణలు చేయాలనే ఒక తలంపు ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకోవాలనే తలంపు కూడా ఉందని ఒకవైపు చెప్తూనే ఏదైతే ఉందో చేనేత అంటే కాస్త అంతో ఇంతో చులకనగా చూసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా నాకు జాతీయ అవార్డు, ఎందుకంటే ధర్మవరంలో నేను చేస్తున్న పని నన్ను గుర్తించి జాతీయ అవార్డులో నాకు గుర్తింపు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అని ఒకవైపు చెప్తూనే, ఎందుకంటే ఇటువంటి అంశం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేనేతల మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇది దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పేసి ధర్మవరానికి చెందిన నాగరాజ్ చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.